140 దేవాలయాల మీద దాడులు జరిగితే ఒక్క సంఘటనలో కూడా ప్రభుత్వం నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఒక్క సంఘటనలో కూడా అరెస్టు చేయకపోవడానికి కారణం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన, మీరు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు చూసుకోండి, రకరకాల సంఘటనలు జరుగుతా ఉన్నా పోలీసు యంత్రాంగం గాని ప్రభుత్వం గాని ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? దీని వెనుకాలన్న కారణం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి యొక్క మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలు మనం చూసిన, మంత్రుల యొక్క వ్యాఖ్యలు చూసిన, వాళ్ళు ఈ రాష్ట్రంలో జరిగే దాడులను ప్రోత్సహించే విధంగానే ఉన్నాయి కానీ వాటిని ఖండించే విధంగా లేవు అనేది స్పష్టం అవుతా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, ఎక్కడో మారుమూల గ్రామం, ఎక్కడో కొండ మీద ఎవరి లోని చోట తల తీస్తే ఇంత రాద్ధాంతమా అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఈ జిల్లాలో ఉన్నాడు ఒక మంత్రి నాని గారు, ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరిగింది అంటే చెయ్యి పోతే ఇంకొక చెయ్యి పెడతామంటారు. సాక్షాత్తు ఈ దేవాలయాలకు మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడతారు, అయ్యా చరిత్ర కలిగిన అంతర్వేది దేవాలయంలో ఎంతో సుదీర్ఘకాలమైన చరిత్ర ఆ దేవాలయానికి ఉంది, సుదీర్ఘమైన చరిత్ర ఆ రథానికి ఉంది. ఆ రథం తగలబడింది మహాప్రభు అంటే మేము 1 కోటి ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, 3 కోట్లు ఇస్తాం, కొత్త రథాన్ని చేయిస్తాం అని చెప్తారు. అంటే వీళ్ళు ఏ రాజ్యాంగం మీదైతే వీళ్ళు ప్రమాణం చేసి మంత్రులుగా ముఖ్యమంత్రులుగా అయ్యి మేము ప్రజల మాన ప్రాణాలను కాపాడుతాం, ప్రజల ఆస్తులు కాపాడుతాం అని చెప్పి ప్రమాణం చేశారో అదే మంత్రుల యొక్క వ్యాఖ్యలను చూస్తే ఈ రాష్ట్రంలో మరింత విధ్వంసకర సంఘటనలు ప్రోత్సహించే విధంగా వాళ్ళ వ్యాఖ్యలు ఉండటమే ఇన్ని వరుస సంఘటనలకు కారణం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దీనికి నైతిక బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు బాధ్యత లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ దాడుల వల్ల ఈ సమాజంలో ఉన్న భారతదేశానికి సమగ్రమైన ఒక సోషల్ ఫ్యాబ్రిక్ ఉంది, అది ఇవాళ దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తా ఉంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న అధికారులతో సహా పాలకులు నిమ్మకుంటానికి కారణం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతా ఉంది. ఎంత దురదృష్టం అంటే వీళ్ళ వ్యాఖ్యలు చూస్తా ఉంటే ఒక్కడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ భారతదేశం అయితే అయోధ్యలో రామ మందిరం కడుతున్నారని చెప్పి పండగ చేసుకుంటా ఉన్నారో, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనోభావాలకి ఉత్తరాంధ్ర అయోధ్య ఏదంటే రామతీర్థం అంటారు. అయ్యా మంత్రులు, ప్రభుత్వ అధికారులు, డీజీపీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు మీకు ఎంతో మంది సలహాదారులు ఉన్నారు. రామతీర్థం యొక్క చరిత్ర ఒక్కసారి చదవండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రామతీర్థం ప్రాంతంలో బుద్ధిజం వెలిసింది, జైనిజం వెలిసింది, రాముడు వెలిశాడు. రాముడికి చరిత్ర ఉంది. వనవాసం ఉన్న ప్రాంతంలో వనవాసానికి వెళ్ళినప్పుడు పాండవులు ఆ విగ్రహాలు కృష్ణుడు వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి ఆ చరిత్ర మహత్యం అనేది గుర్తుంచుకోవాలి. ఆ చరిత్ర యొక్క మహత్యాన్ని, వాటికున్న చరిత్రని తెలియకుండా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల మనోభావాల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే చెప్పులు రాళ్లు వేయకుండా ఉంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ భారతదేశానికి అయోధ్య ఎలాగో ఉత్తరాంధ్రకి రామతీర్థం అయోధ్య అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాముడు నడయాడిన ప్రాంతం ఆ ప్రాంతంలో ఒక సంఘటన జరిగితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ జిల్లాకు వెళ్లి కనీసం ఆ ప్రాంతాన్ని సందర్శించకపోగా తిరిగి ఆయన చేస్తా ఉన్న వ్యాఖ్యలు ఈ విధ్వంసక సంఘటనలన్నీ టెర్రరిస్టు మాదిరిగా చేస్తున్నారంటారు.